హిందూపురం సేవా మందిరం ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో గత కొద్ది సంవత్సరాలుగా అనంతపురంకు చెందిన బలిజ పెద్ద సిద్ధన్న ఆర్టీసీ డ్రైవర్ విశ్రాంత ఉద్యోగి ఉండేవాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటూ మృతి చెందాడు. ప్రశాంతి మందిరం సేవకులు ఫోన్ ద్వారా ఇద్దరు కూతుర్లకు తెలుపగా రావటానికి కుదరదు, మీరే పూజ చేయండి అని జవాబిచ్చారు. అనంతరం ప్రశాంతి మందిరం సేవకులు సిస్టర్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ కు ఫోన్ ద్వారా తెలుపగా ఉమర్ ఫారూక్ ఖాన్ మిత్ర బృందం టిప్పు సుల్తాన్ షహీదా మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ ఉబేదుల్లా హుస్సేన్ నాజీం హుజైర్ కలిసి హిందూ సాంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ హిందూ బలిజ పెద్ద సిద్ధప్పకు సేవలు క్రైస్తవ సిస్టర్లు చేస్తే అంత్యక్రియలు ముస్లిం సోదరులు హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం మరియు ఒకరినొకరు గౌరవించుకోవడం సహకరించుకోవడం సాంప్రదాయాలను గౌరవించడం దేశ అభివృద్ధికి సుస్థిరతకు జాతీయ సమైక్యత మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుదైక కుటుంబ నిర్మాణానికి నిదర్శనమని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మరియు నిరంతరం తమ టిప్పు సుల్తాన్ షహీద్ సామాజిక సేవా సంఘం 1000కి పైగా అనాథ శవాలకు కోవిడ్ మృతులకు కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు. అంత్యక్రియలకు ఎవ్వరూ లేకుంటే తమకు 9346943336 కి తెలపాలని ఉమర్ ఫారూక్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన సేవా మందిరం ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో సిద్ధన్న అనే ఒక హిందూ పెద్ద ఆయన చనిపోయారు. వారి కుటుంబీకులు రాలేదు, కూతుర్లు ఉన్నారు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, రాలేదు. ప్రశాంతి మందిరం పెద్దలు మేడం గారు మాకు అభినందించారు. మా టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ నుంచి వచ్చారు. చూడండి, ఇక్కడ భారతదేశం యొక్క అందం ఏమంటే చనిపోయిన ఆయన హిందువు, ఇక్కడ సేవలు చేసిన వారు క్రైస్తవులు, అంత్యక్రియలు చేస్తున్నవారు ముస్లింలు. మనం అందరము కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి సమాజానికి మనం ఒక మానవతావాదాన్ని సృష్టించాలి, ఒక మానవతావాదాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఒక వసుధైక కుటుంబాన్ని నిర్మించాలనే ఒక ఆలోచనతో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మా షేక్ షబీర్ మరియు మా మిత్రుడు నాజీం మేమందరం కలిసి సంఘటితంగా దాదాపు 25 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు 23,000 మందికి ఇప్పటి వరకు రక్తం ఇచ్చాము దాతల ద్వారా. మరి 1000కి పైగా అనాథ శవ అంత్యక్రియలు కోవిడ్లో మహమ్మారిలో మరియు అనాథాలకు ఇప్పటి వరకు చేశాము. ఇక ముందు కూడా మేము చేస్తాం. సమాజం గురించి కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి ఒక వసుధైక కుటుంబం నిర్మించాలి, భారతదేశాన్ని ఒక అఖండ భారతంగా ఒక వసుధైక భారతంగా నిర్మించాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. జై హింద్. మేరా భారత్.